హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. ఈరోజు టాపిక్ వచ్చేసి ఓటర్ ఐడి సంబంధించి ఎవరైనా కొత్తగా అప్లై చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి సంబంధించి మీ దగ్గర రెఫరెన్స్ ఐడి నెంబర్ లేకుంటే ఏదైతే మొబైల్ నెంబర్ మీరు అప్లై చేసినప్పుడు లింక్ ఇచ్చింటారు కదా, ఆ యొక్క మొబైల్ నెంబర్ ద్వారా మీ యొక్క రెఫరెన్స్ ఐడి నెంబర్ తెలుసుకోకపోయినా మీ యొక్క ఓటర్ ఐడి నెంబర్ అని తెలుసుకోవచ్చు. అది ఎలా తెలుసుకోవాలంటే అని చెప్పేసి ఈ వీడియో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రజెంట్గా వాటి సంబంధించి మీరు లాగిన్ అవ్వాలి. సో మీ యొక్క మొబైల్ నెంబర్ ద్వారా మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో ఆ ప్రాసెస్ అనేది చాలా వీడియోస్ అయితే చేయడం జరిగింది. సో ఆ వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో కార్డ్స్ ఇస్తాను. సో ప్రజెంట్గా ఎవరైతే కొత్తగా రీసెంట్గా ఈ సంవత్సరం సంబంధించి కొత్తగా అప్లై చేసిన వాళ్ళు ఓటర్ ఐడి నెంబర్ మీకు తెలియకుంటే కన్నా మీ యొక్క మొబైల్ నెంబర్ లింక్ అయ్యింటి కన్నా మొబైల్ నెంబర్ ద్వారా ఏ విధంగా ఆన్లైన్లో చెక్ చేసుకోవాలి, అలాగే ఏ విధంగా ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ యొక్క మొబైల్ అయితే తీసుకోండి. సో మీ మొబైల్ తీసుకున్న తర్వాత మీరు ఏదైతే ఓటర్ ఐడి అప్లై చేసి ఉంటారో పాత వాళ్ళు కావచ్చు, కొత్తగా ఇప్పుడు అప్లై చేసిన వాళ్ళు కావచ్చు, ఇదే ప్రాసెస్ ద్వారా మీరు మొబైల్ నెంబర్ లింక్ ద్వారా అయినా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇన్ కేసు మీ దగ్గర పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ దగ్గర ఓటర్ ఐడి నెంబర్ ఉంటే ఓటర్ ఐడి నెంబర్ ద్వారా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఓటర్ హెల్ప్ లైన్ సంబంధించి లాగిన్ అయితే అయ్యానండి. సో మీరు మీ యొక్క మొబైల్ నెంబర్ ద్వారా మీరు లాగిన్ అవ్వాల్సి ఉంది. సో లాగిన్ అయిన వెంటనే మనకి ఈ విధంగా సో రావడం జరుగుతుంది, ఈ విధంగా డిస్ప్లే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి చాలా కాలమ్స్ అయితే వస్తాయండి. ఇక్కడ మనకి సర్చ్ ఎన్రోల్ అని చెప్పేసి ఉంది కదా, సో ఆ ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. సో ఇక్కడ మనకి సర్చ్ ఎన్రోల్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది కదా, సో ఈ ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. సో ఆప్షన్ ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మనకి 3 కాలమ్స్ చూపిస్తాయండి. సో సర్చ్ బై ఎఫెక్ట్ నెంబర్ ద్వారా, సర్చ్ బై డీటెయిల్స్ ద్వారా, సర్చ్ బై మొబైల్ నెంబర్ ద్వారా. సో ఎవరైతే కొత్తగా అప్లై చేసిన వాళ్ళు మీకు రెఫరెన్స్ ఐడి నెంబర్ ఒకవేళ మీకు ఓటీపీ రాకపోయినా, అలాగే రెఫరెన్స్ ఐడి నెంబర్ తెలియకపోయినా ఈ విధంగా సింపుల్ గా మీరు తెలుసుకోవచ్చండి. మీ యొక్క ఓటర్ ఐడి నెంబర్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. సో ఇక్కడ మనకి సర్చ్ బై మొబైల్ అని చెప్పేసి ఉంది. సో ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మనకి సర్చ్ యువర్ స్టేట్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. సో మీకు ఏ స్టేట్ అయితే ఉందో ఆ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మీరు లాంగ్వేజ్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ప్రజెంట్ గా తెలుగు లాంగ్వేజ్ అయినా సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసి ఇక్కడ ఎవరైతే కొత్తగా అప్లై చేసి ఉంటారో, అంటే కొత్తగా ఎవరైతే అప్లై చేసి ఉంటారో ఆ పర్సన్ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ మనకి క్యాప్సా అనేది ఎంటర్ చేయాలి. సో ఇక్కడ మనకి క్యాప్స్ అనేది ఎంటర్ చేయాలండి. సో మరొకసారి చెప్తున్నాను, మీ దగ్గర రెఫరెన్స్ ఐడి కొత్తగా అప్లై చేసిన వాళ్ళు రెఫరెన్స్ ఐడి నెంబర్ లేకుంటే ఈ విధంగా సింపుల్ గా మీరు మీ యొక్క మొబైల్ అనే మీ యొక్క ఓటర్ ఐడి కార్డ్ నెంబర్ తెలుసుకోవచ్చు. అలాగే అదే నెంబర్ ద్వారా మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు అండి. ఈ ప్రాసెస్ అంతా మీకు జరగాలంటే ఖచ్చితంగా మీరు అప్లై చేసేటప్పుడు ఏదైతే ఓటర్ సంబంధించి అప్లై చేస్తుంటారో ఆ ఓటర్ కార్డుకి ఖచ్చితంగా మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి. అలా లింక్ అయితే మాత్రమే ఈ ఓటర్ ఐడి నెంబర్ మనం తెలుసుకోవచ్చు, అలాగే ఓటర్ ఐడి కార్డు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ నెంబర్ ఎంటర్ చేయడం జరిగింది, అలాగే క్యాప్సా కూడా ఎంటర్ చేయడం జరిగింది. సెండ్ ఓటీపీని క్లిక్ చేస్తున్నాను. సో సెండ్ ఓటీపీని క్లిక్ చేసిన వెంటనే సో చూడండి ఇక్కడ మనకి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ చేశామో మన యొక్క ఓటర్ అప్లై చేసేటప్పుడు ఆ యొక్క అప్లై చేసినటువంటి మొబైల్ ఏదైతే ఉందో ఆ యొక్క మొబైల్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. సో ఆ ఓటీపీ అనేది ఇక్కడ నేను ఎంటర్ చేస్తాను అండి. సో ఇక్కడ మనకి ఓటీపీ అయితే రావడం జరిగింది. సో ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేద్దాం. సో 069930 ఓటీపీ అయితే రావడం జరిగింది. సో వచ్చిన వెంటనే ఇక్కడ మనకి సర్చ్ అనే ఆప్షన్ ఉంది కదా, సర్చ్ మీద క్లిక్ చేయండి. సో సర్చ్ మీద క్లిక్ చేసిన వెంటనే చూడండి, సో మనకి రెఫరెన్స్ ఐడి నెంబర్ లేకపోయినా, ఒకవేళ మీ దగ్గర మీ యొక్క ఓటర్ ఐడి నెంబర్ లేకపోయినా ఈ విధంగా మీరు మొబైల్ నెంబర్ లింక్ ఉంటే కదా సింపుల్ గా తెలుసుకోవచ్చు. సో చూడండి ఇక్కడ మనకి ఎఫెక్ట్ నెంబర్ రావడం జరిగింది, నేము, ఏజ్, అలాగే ఫాదర్ నేము, స్టేటు, సో అలాగే ఇక్కడ మనకి డిస్టిక్, డివిజన్, మొత్తం మనకి పోలింగ్ స్టేషన్ ఏదని చెప్పేసి క్లియర్ గా మనకి రావడం జరిగింది. సో ఇక్కడ వ్యూ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే మన యొక్క డీటెయిల్స్ అనేది కూడా ఓపెన్ అవడం జరుగుతుంది. సో మనకి ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఇక్కడ మనకు సంబంధించి మొత్తం ఫామ్ 6A సంబంధించి మొత్తం ఫామ్ 6B మనకి సంబంధించి డీటెయిల్స్ మొత్తం మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ చూడండి ఈ నెంబర్ అనేది మీరు కాపీ చేసుకొని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో నేను ప్రజెంట్ ఇప్పుడు కాపీ చేస్తున్నాను. సో కాపీ చేసి మరొకసారి బ్యాక్ వెళ్తున్నాను. సో కొత్తగా అప్లై చేసే వాళ్ళు ఈ విధంగా తెలుసుకోండి. సో ఇప్పుడు నేను ఇది ఎలా డౌన్లోడ్ చేయాలి ఇప్పుడు మనం చూద్దాం. సో నేను బ్యాక్ వచ్చేస్తున్నాను అండి. సో బ్యాక్ వచ్చేసి ఇక్కడ ఎఫెక్ట్ నెంబర్ డౌన్లోడ్ అని చెప్పేసింది కదా, సో ఈ ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన వెంటనే చూడండి ఇక్కడ మనకి రెఫరెన్స్ ఐడి నెంబర్ అంటే డైరెక్ట్ గా ఈ ఎఫెక్ట్ డౌన్లోడ్ కార్డ్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి కార్డ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇన్ కేసు మీరు పాత వాళ్ళు ఎదిగినా మీ యొక్క ఎఫెక్ట్ నెంబర్ అంటే ఓటర్ ఐడి నెంబర్ ఉంటే ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ప్రెసెంట్ గా నేను ఓటర్ ఐడి నెంబర్ అయితే తెలుసుకోవడం జరిగింది. ఇక్కడ మన యొక్క స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ సర్చ్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి వారికి డీటెయిల్స్ మొత్తం మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళండి. వెళ్తే ఇక్కడ మనకి సెండ్ ఓటీపీ అని చెప్పేసి ఉంటుంది. సెండ్ ఓటీపీని క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఏదైతే మన యొక్క ఓటర్ కార్డుకి లింక్ చేసి ఉంటామో ఆ లింక్ చేసినటువంటి మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఇక్కడ మనకి ఓటీపీ అయితే రావడం జరిగింది. సో ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను అండి. సో ఓటీపీ అయితే రావడం జరిగింది. సో ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. సో ఈ విధంగా ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై మీద క్లిక్ చేసిన వెంటనే మన యొక్క ఓటర్ ఐడి సక్సెస్ఫుల్ డౌన్లోడ్ అని చెప్పేసి ఎఫెక్ట్ నెంబర్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి మనకి ఓటీపీ వెరిఫికేషన్ డన్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి రావడం ఉంది. ఇక్కడ డౌన్లోడ్ ఎఫెక్ట్ అనేది ఉంది కదా, సో ఇక్కడ డౌన్లోడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ
డౌన్లోడ్ అగైన్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. సో మన యొక్క ఎఫెక్ట్ ఏదైతే నెంబర్ తెలియకుండా ఉన్న వాళ్ళు, కొత్తగా అప్లై చేసిన వాళ్ళు ఈ విధంగా మొబైల్ నెంబర్ లింక్ ఉంటే సింపుల్గా మీ యొక్క మొబైల్ నెంబర్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను డౌన్లోడ్ అయితే అవ్వడం జరిగింది. సో పీడిఎఫ్ రూపంలో మనం ఈ విధంగా సింపుల్గా మన యొక్క కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు మన యొక్క మొబైల్ని. సో ఈ విధంగా ఎవరైతే కొత్తగా ఓటర్కి అప్లై చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో మీ దగ్గర రెఫరెన్స్ ఐడి నెంబర్ లేకపోతే ఈ విధంగా మొబైల్ నెంబర్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. ఇన్ కేసు మీ దగ్గర ఓల్డ్ ఐడి సంబంధించి ఏదైతే ఎఫెక్ట్ నెంబర్ ఉందో, అంటే ఓటర్ ఐడి నెంబర్ ఉందో, ఓటర్ ఐడి నెంబర్ ద్వారా రెండో పద్ధతిలో ఎఫెక్ట్ డౌన్లోడ్ అని చెప్పేసి ఆప్షన్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ వీడియో అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.